సమర్థించుకుంటూ పోతే ఎస్ కృష్ణవేణి గారు రైట్ రాము గారు అర్థమైంది రాము గారు ఒకసారి కృష్ణవేణి గారితో మాట్లాడదాం. సిగ్నల్ ప్రాబ్లం ఉంది, వాయిస్ క్లియర్ గా ఉందా సార్ ఇప్పుడు? యా చెప్పండి క్విక్ గా చెప్పే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తను వెనకేసుకుని రాకుండా దాన్ని ఖండించుంటే కనుక అందరూ కూడా సంతోషపడేవారు సార్. అందరంటే కార్యకర్త గాడి తప్పుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని వారించి వాళ్ళని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినాయకుల మీద ఉంటుంది సార్. ఇది వరకు కూడా మనం ఒక స్కూల్కి వెళ్ళినా ఒక కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చు సార్. స్టూడెంట్స్ ఒక పక్కదారి పడుతున్నారు, స్టూడెంట్స్ కరెక్ట్ గా మాట వినట్లేదు అంటే ఆ గురువుది ఎంత బాధ్యత ఉంటుందో అలాగే ఒక పార్టీ అధినాయకుడికి కూడా అదే బాధ్యత ఉంటుంది సార్. అంటే క్రమశిక్షణ చర్యలు కూడా ఎందుకు తీసుకుంటారు పార్టీ తరఫున అంటే ఇంకో కార్యకర్త కానీ ఇంకో నాయకుడు కానీ నాయకురాలు కానీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఫస్ట్ కంట్రోలింగ్ అనేది పార్టీలో లేకపోతే చాలా కష్టం సార్. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్లే కదా, దాంట్లో తప్పే ఉంది అంటే వాళ్ళు పార్టీ మీటింగుల్లోనో లేకపోతే వాళ్ళ పర్సనల్ గానో సినిమా డైలాగ్ ప్లకార్డులు పట్టుకోమనండి. ప్రజాస్వామ్యంలో ప్లకార్డులు పట్టుకొని ఎలాగా తిరుగుతారు సార్? అవి ఏమైనా సన్ ఆఫ్ సచిమూర్తిలో ఉన్నటువంటి ఎథిక్స్ వాల్యూస్ తో ఉన్నటువంటి ఏమైనా డైలాగ్ లాగా ఏమన్నానే నరుకుతాం చంపుతాం అన్నొస్తే అంతు చూస్తాం, ఈ డైలాగ్ లేదు సార్. ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను సార్, పార్టీ అధినేతల క్రమశిక్షణ విధానం కార్యకర్తకు ఎలా అలవాటు చేస్తారన్న దాని గురించి కూడా చెప్తాను సార్. పార్టీకి కూటమి పార్టీ కలిసి తెలిసిన వెంటనే మేమంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు వేయించుకొని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చాలా మంది కుర్రాళ్ళు యూత్ అందరూ కూడా జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా బైకుల మీద కార్ల మీద వేసుకున్నట్టు ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే కానీ మంచి పనులకు మాత్రమే వాడండి. రేపొద్దున్న అది చెడు దిశగా వెళ్ళకూడదు. పోలీసులు ఎక్కడన్నా సరే కానీ పోలీసులు ఆపినా గాని చేసినా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరు తప్పు చేసి తప్పించుకుంటే కుదరదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. ఆయన పొంగిపోయి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేయించుకున్నారు సార్ అని ఆయన అనలేదు ఆ రోజు. కానీ దాని వెనకాల వచ్చేటువంటి పరిణామాలను కూడా ముందు పసిగట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడంతో చాలా మంది అప్రమత్తమై ఈ పేరు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని మన బోర్డు ఉంది, మనం ఎక్కడ తప్పు చేయకూడదని క్రమశిక్షణ ఇంకా అలవర్చుకున్నారు సార్ మా జన సైనికులు కానీ నాయకులు కానీ వేరు మహిళలు కానీ కొంతమంది అభిమానులు కానీ. అంటే ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధానంలో కానీ ఒక నాయకుడు రూపుదిద్దేటువంటి కేడర్ కానీ ఆ విధంగా ఉండాలి. కానీ రప్ప నరుకుతామంటే తప్పే ఉందని జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా కేడర్ని ఎవరిని తయారు చేయలేదు సార్. ఇవాళ చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ బలైపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు, క్రమశిక్షణ లేనటువంటి క్యాడర్ను తయారు చేయడం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు కూడా వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు సార్. గతంలో కూడా మేము చాలా చేస్తాం ఇటువంటి అని వాళ్ళు కాళ్ళ ఎగరేసుకుని తప్పులు చేసేటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, నేరస్తులు నిందితులు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో యువత ఎంత నాశనం అయిపోయింది అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒకే మాట చెప్పడం జరిగింది, శాంతి భద్రతకి విఘాతం కలిగించే విధానంతో ఎవరు ప్రవర్తించినా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పారు సార్. సినిమా డైలాగ్ లో 6 వరకునే పరిమితం చేసుకోమని చెప్పారు. అంటే ఒక క్రమశిక్షణ అలవర్చుకోమని వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఆయన హెచ్చరికగా రైట్. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. ఫైనల్ గా జనార్దన్ రావు గారు ఏం చెప్పారు?